హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ లాస్ట్ వీక్ ఎలా జరిగింది ఏంటి అనేది. దెన్ కమ్ టు నెక్స్ట్ వీక్ అనాలిసిస్ చేసే ముందు ఒక చిన్న మంత్లీ అనాలిసిస్ వీడియో కూడా చూద్దాం. సింపుల్గా మీరు మంత్లీ అనాలిసిస్ వీడియో కూడా చూడకపోయింటే సరే చూడండి. అండ్ మంత్లీ లెవెల్స్ కూడా పెడుతున్నాను. సో ఫస్ట్ కమ్ టు ద నిఫ్టీ. అండ్ ఈ లెవెల్స్ రియల్గా మీకు నచ్చితే లైక్ చేయండి, దాన్ సబ్స్క్రైబ్ చేయండి. కమ్ టు హియర్ సినారియో గైస్. డైలీ టైమ్ ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను. అంటే డైలీ టైమ్ ఫ్రేమ్ యూస్ చేస్తే మనకు మంత్లీ లెవెల్స్ ప్లాట్ అవుతాయి నిఫ్టీలో. ఓకే, సో డిసెంబర్ లెవెల్స్ ప్లాట్ అయిపోయినాయి. ఆబ్వియస్లీ మనకి ఏం చెప్తుందంటే నిఫ్టీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ అని చెప్తుంది. ఓకే, వెన్ ఎవర్ ఈజ్ క్రాస్ ఓవర్ కూడా అయిపోయింది చూడండి. కానీ ఇక్కడ నిఫ్టీ చూస్తే బయ్యర్ జోన్ ఇక్కడ నుంచి అండ్ సెల్లర్ జోన్ ఇక్కడ ఉంది. సో దీస్ ఆర్ బయ్యర్ సెల్లర్ జోన్ కాంబినేషన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందని మనకు కనబడతా ఉంది. ఓకే, సో ఈ బయ్యర్ సెల్లర్ జోన్ కాంబినేషన్ అయ్యేంత వరకు మార్కెట్ మాత్రం ఇదే రేంజ్లో, ఓకే, మార్కెట్ మాత్రం ఇదే రేంజ్లో ప్లే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అని మనకు ముందుగానే చెప్తుంది ఇండికేషన్ ప్రకారంగా అయితే. బట్ ఫస్ట్ థింగ్ ఈజ్ సినారియో, ద మార్కెట్కి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అనేది 25,000 రేంజ్, ద TP4 బ్యాండ్ అని ఉంది కదా, ఇది మాత్రం బ్రేక్అవుట్ అవుతేనే నెక్స్ట్ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకెళ్లే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. బట్ ఇది మాత్రం ఈ వారం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే సింపుల్ ఈ సినారియో. లాస్ట్ వీక్ క్యాండిల్ చూసారు కదా, ఏం చేసింది ఒక్కసారి బీభత్సంగా కింది వరకు తీసుకెళ్ళి, ఓకే, లాస్ట్ డే ట్రేడింగ్ సెక్షన్ కిందికి తీసుకెళ్ళి మళ్ళీ అక్యుములేషన్ క్రియేట్ చేశారు. సో మనకి ఇక్కడ చూస్తే ఈ రేంజ్ మొత్తం అంతా బయ్యర్స్ అక్యుములేషన్ అయిపోయారు. ఓకే, ఫస్ట్ సెల్లర్స్ ఇది సెల్లర్స్ పుష్ చేశారు, దాని తర్వాత బయ్యర్స్ అక్యుములేషన్ చేసుకుని పైకి వచ్చారు. సో ఆబ్వియస్లీ ఇదంతా బయింగ్ క్యాండిల్ కిందకే ఉంది. నా లెక్క ప్రకారం అయితే ఇదంతా బయింగ్ క్యాండిల్ కిందకే కనబడుతుంది నాకు. ఓకే, ఎందుకు అంటే సింపుల్. ఇది విక్ అయిపోయినా కానీ, ఓకే, ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నా కానీ, ఓకే, క్లోజింగ్ పాయింట్కి ఫస్ట్ ఏం చేసిందంటే కిందికి తీసుకెళ్ళి మళ్ళీ పైకి తీసుకొచ్చి క్లోజ్ చేశాడు. సో కిందికి తీసుకెళ్తే ఆబ్వియస్లీ ఇక్కడ బయ్యర్స్ అనేది యాక్టివేట్ అయిపోయినట్టు కదా. సో అది మన స్పెషల్లీ బయ్యర్ జోన్ దగ్గర యాక్టివేట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ అన్నట్టు మార్కెట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ క్రాస్ ఓవర్ అయిపోయింది. ఎప్పుడు క్రాస్ ఓవర్ అయితే మార్కెట్ అనేది అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటూ ఉంటుంది. ఈవెన్ మన డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్యాండ్ ఉంది కదా, ఇది చూడండి ఎంత వైడ్గా ఫామ్ అయిపోయిందో. వైడ్ ఫామ్ అవుతున్న కొద్దీ ఇంకా వైడ్ పెరుగుతూనే ఉండే ఛాన్స్ కనబడతా ఉంది. సో అలాగా నిఫ్టీ అయితే 25,050 రేంజ్కి టూ మచ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దెన్ కమ్ టు సినారియో 30 minutes టైం ఫ్రేమ్లో జస్ట్ క్లిక్ హియర్. నెక్స్ట్ వీక్ లెవెల్ని క్లిక్ చేద్దాం. యా గైస్, సో ఇక్కడ మనకు లెవెల్స్ చూద్దామా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనకు ఏం కనబడుతుంది అంటే బయర్ సెల్లర్ జోన్ ఫస్ట్ మార్కెట్లో ఎలా పోతుంది ఫస్ట్ వెరిఫై చేసుకుందాం. యాజ్ వెల్ యాజ్ ద లెవెల్స్ ప్యాటర్న్ అనేది ఫాలో చేద్దాం. లెవెల్స్ ప్యాటర్న్ చూస్తే మనకి ఏమవుతుందంటే TP1 హయ్యర్ హై ఫామ్ చేసింది, TP4 లోయర్ లో ఫామ్ చేసింది. అంటే ఇలా కనబడితే అంటే ప్రీవియస్ వీక్ ఆర్ ప్రీవియస్ డే ప్రీవియస్ ట్రేడింగ్ సెక్షన్లో నెక్స్ట్ ట్రేడింగ్ సెక్షన్ ఇన్సైడ్లో ఫామ్ అయింది. ఓకే, ఇన్సైడ్లో ఫామ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ బ్రేక్అవుట్ ఉండిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, బ్రేక్అవుట్ ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో అది బ్రేక్అవుట్ అప్ సైడ్ ఆ డౌన్ సైడ్ అనేది వెరిఫై చేయాలి. ఫస్ట్ థింగ్ ఈస్ ద బ్యాండ్స్ విల్ బి వెరీ లెస్ ఇన్ ద నిఫ్టీ, ఓకే, ఫర్ ద నెక్స్ట్ వీక్. సో ఆబ్వియస్లీ లిటిల్ బిట్ బ్రేక్అవుట్ అవుతబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ బ్రేక్అవుట్ రేంజ్ ఎంత ఏంటి అనేది కావాలి అనుకున్నప్పుడు జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఓకే, సో ఏ లెవెల్స్ని స్విచ్ ఆఫ్ చేద్దాం. ద కమ్ టు సినారియో మనం ఇక్కడ వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనకు మార్కెట్ ఏం చెప్తుంది అంటే ఈ వారంలో ఓకే, దీస్ ఆర్ బయ్యర్ సెల్లర్ జోన్. దీస్ మచ్ బయింగ్ సెల్లింగ్ జోన్ అనేది ఇక్కడ టూ మచ్ బయ్యర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. మన ఇండికేటర్ ప్రకారంగా ఇక్కడ యాక్టివేట్ అయ్యారు. ఈవెన్ ఇట్ ఈస్ వాల్యూమ్ సినారియో కింద కన్సిడర్ చేసుకున్నా కానీ ఏమన్నా సీ దిస్ వాల్యూమ్ సినారియో, జస్ట్ ఐ క్లిక్డ్ ఫోర్ ట్రేడింగ్ సెక్షన్. మంత్లీ అండ్ క్వార్టర్లీ వాల్యూమ్ పైన ఉంది మ్యాక్సిమం. మార్కెట్ అనేది అప్ సైడ్ డైరెక్షన్కి డైరెక్ట్ తీసుకోబోతుంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ అని కన్సిడర్ చేస్తే ఇలా బులిష్ ప్యాటర్న్ ఫామ్ చేస్తే మాత్రం ద మార్కెట్కి నా వ్యూ ప్రకారంగా ఓకే వీక్లీలో ద మాక్సిమం హైయెస్ట్ రెసిస్టెన్స్ ఈస్ ఫర్ ద మార్కెట్ ఈజ్ TP7 ఆర్ TP6. ఈ రేంజ్ మాత్రం చాలా టూ మచ్ సెల్లర్స్ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
ఐఎమ్ నాట్ గుడ్ రైటర్ అండి. ఓకే. స్టెన్సిల్తో సరిగ్గా రాయలేకపోతున్నాను. నో ప్రాబ్లం. సో ఇందులో నేను మ్యాక్సిమం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నది క్రియేట్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అవుతుందంటే ఫస్ట్ థింగ్ ఈస్ ద TP4 ఈస్ దట్ టూ మచ్ రెసిస్టెన్స్. ఓకే. ద లెవెల్స్ ప్రకారంగా ఈ బ్రేక్అవుట్ హ్యాపెన్ అయ్యి, ఓకే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ హ్యాపెన్ అయ్యి ఇది సపోర్ట్గా ఫామ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈస్ ఇది అంటే 25,000 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ఓకే. బ్రేక్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. ఇది బ్రేక్ చేస్తేనే, ఓకే, లైక్ మార్కెట్ ఎలా అంటే ఇలా వచ్చి ఇలా తీసుకొని ఆర్ ఇలా సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయింది అనుకోండి, ఈ డబుల్ ప్యాటర్న్ అన్న ఫామ్ చేయని, నాకేం అవసరం లేదు. ఆర్ ఇలా ఫామ్ చేసుకొని ఇలా వెళ్ళిపోయిందంటే దాన్ యాంటిసిపేషన్ 5, 6 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP7 వరకు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఇది వీక్లీ సినారో ఆఫ్ ద నిఫ్టీ. అర్థమైంది గైస్? దాని ప్రకారంగా ప్లాట్ చేసుకోండి, దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి. ఇది నాకు ఈవెన్ సపోర్ట్ థింగ్ ఎక్కడ వరకు ఫామ్ చేస్తుంది అంటే ద సపోర్ట్ థింగ్ ఈస్ ద TP1 అండ్ TP2 ఈస్ ద టూ మచ్ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ ఇట్ ఈస్ ఏ 24,650 ఈస్ దట్ TP2 బ్యాండ్ ఉంది కదా, ఈ TP2 బ్యాండ్ టూ మచ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. టూ మచ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద వీక్లీ సినారియో ఆఫ్ ద నిఫ్టీ. దెన్ కమ్ టు దట్ scenario of that Nifty for the Monday analysis. Come to click here, just click tomorrow levels, just click AI levels and click that 30 minutes time frame. Okay. సో మనకు ఇది మండే ఎనాలిసిస్ చెప్పేస్తుంది. మండే ఎనాలిసిస్ ఏం చెప్తుంది ఒకటి ఫస్ట్ చూద్దాం. ఓకే. సో మండే అనేది లిటిల్ బిట్ వాలటైల్ ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇఫ్ యూ సీ హియర్ సైడ్ వేస్ టు వాలటైల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే దీస్ నారో లెవెల్స్ కంటే నెక్స్ట్ ట్రేడింగ్ సెక్షన్ యొక్క లెవెల్స్, ఓకే, నెక్స్ట్ ట్రేడింగ్ లెవెల్స్ చాలా బ్రాడ్గా ఉన్నాయి. ఓకే. టూ మచ్ బ్రాడ్గా ఉన్నాయి. సో టూ మచ్ బ్రాడ్గా ఉన్నప్పుడు ద ఫస్ట్ రెసిస్టెన్స్ ఏంటి అంటే రేపు మార్కెట్కి 24,850 అండ్ 25,050 రేంజ్ ఈజ్ ద టూ మచ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మండే మార్కెట్. ఓకే. హోప్ దీస్ టూ లెవెల్స్ ఆర్ దట్ మండే మార్కెట్కి ఈ రెండు రెసిస్టెన్స్ మాత్రమే చాలా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తూ ఉంటారు. నేను ఎంటర్ అవ్వాలంటే ఎగ్జాంపుల్గా మార్కెట్ అనేది ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి. ఓకే. సో ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే నేను ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. అట్ ద సేమ్ టైం నా ట్రెండ్ లైన్ కానీ డైనమిక్ సపోర్ట్ లైన్ ఏది ఉందో నేను ఆ స్ట్రైక్ ప్రైస్ బయింగ్ పొజిషన్కి బిల్డ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడే బయ్యర్ సెల్లింగ్ జోన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ డైనమిక్ సపోర్ట్ ఇక్కడే ఉంది. సో ఆబ్వియస్లీ ఇది చాలా స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ కిందకి ఉంటుంది. సో ఆబ్వియస్లీ ది ఫస్ట్ థింగ్ ఐఎమ్ ఎంటర్డ్ హియర్ అయితే దాని కరస్పాండింగ్ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని, ఓకే, 25,550 కానీ 25,500 కానీ నిఫ్టీ యొక్క స్ట్రైక్ ప్రైస్ తీసుకొని ద ఫస్ట్ టార్గెట్ ఈస్ ఐ విల్ వెయిట్ అప్ టు TP3 రేంజ్. దెన్ ఇది బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తాను అంటేనే దెన్ ట్రైలింగ్ ప్రాఫిట్ చేస్తూ ఉంటాను. ఓకే. అప్ టు TP4 వరకు. ఓకే. పాసిబిలిటీ ఉంది. ఓకే. ఇది నా ప్లాన్ ఫర్ దట్ నిఫ్టీ 50 సినారో. ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ, ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ కరెక్షన్కి వస్తుంది ఛాన్స్ ఉంది. సో కరెక్షన్కి వచ్చింది అంటే సపోర్ట్ తీసుకుంటే దెన్ ఐ విల్ టుక్ అవుట్ సైడ్ డైరెక్షన్కి నేను ప్లాన్ చేసుకుంటా. ఓకే. సో దిస్ ఇస్ ద నిఫ్టీ ప్లాన్ ఫర్ ద మండే మార్కెట్ గైస్. ఓకే. సో దిస్ పాసిబుల్ ఉంది అంటే చాలా కష్టం అండి. 7కి ఈ రేంజ్ వరకు వెళ్ళడం అయితే చాలా కష్టంగా కనబడుతుంది నాకైతే. ద ఫస్ట్ టార్గెట్ ఈస్ హియర్ అండ్ సెకండ్ టార్గెట్ ఈస్ హియర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీకి. ఇది బ్రేక్అవుట్ అవుతేనే మాత్రం ఈ రేంజ్ వరకు వెళ్తుంది, అప్పటిదాకా లేదు. సో కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రియల్గా నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ మనకి ఈ ఇండికేటర్ మీకు కావాలంటే ఇంకా January 16th వరకే అవైలబుల్ ఉందండి, ఫ్రీగా యాక్సెస్ యూటిలైజ్ చేసుకోవడానికి మాత్రం. అండ్ నెక్స్ట్ వర్షన్ విల్ బి రోల్ అవుట్ వర్షన్ 1.1 సూన్లో మీకు రోల్ అవుట్ అవబోతుందండి. ఓకే. సో ఇప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీకి అనాలిసిస్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క సేమ్ మంత్లీ టైం ఫ్రేమ్లో వెరిఫై చేస్తే
ఇట్ ఈస్ క్రాస్ ఓవర్ ఫామ్ చేసింది. ఈవెన్ బయింగ్ బ్యాండ్ ఈ రేంజ్ టు ఈ రేంజ్ వరకు ఉంది. సో దిస్ ఈస్ ద బయింగ్ బ్యాండ్. ఓకే, ఈ బయింగ్ బ్యాండ్లోనే టూ మచ్ అక్యుములేషన్ క్రియేట్ చేసుకుంది. మార్కెట్ అయితే బ్రేక్అవుట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనుకుందాం. సో బ్రేక్అవుట్ అయితే ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ TP4, దాన్ నెక్స్ట్ ఈజ్ ద TP5. బట్ దీస్ ఆర్ హయ్యర్ హై లెవెల్స్ అండి. మార్కెట్ ఎవర్ గ్రీన్ హైని టచ్ చేయబోతుంది నిఫ్టీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఎవర్ గ్రీన్ హై అంటున్నానంటే సింపుల్, క్లిక్ చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ సీ హియర్ వీక్లీ ఆర్ మంత్లీ ఆల్సో, దిస్ ఈజ్ ఆల్ టైమ్ హై. దిస్ ఆల్ టైమ్ హై ఈస్ 54,635లో మార్కెట్ అనేది క్రియేట్ చేసింది ఆల్ టైమ్ హై. ఓకే, సో 635. ఓకే, 635, 54,635 ఈ రేంజ్లో ఉంది. ఆల్ టైమ్ హై అనేది 635 రేంజ్లో, ఈ రేంజ్లో ఉంది. అంతకుముందు మీరు వెరిఫై చేసుకుంటే మీకు కనబడుతుంది. దిస్ ఈస్ దాట్ 54,450 ఆర్ సంథింగ్. ఎస్, ఇక్కడ సి 54,463లో ఆల్ టైమ్ హై ఉంది మార్కెట్ అని మనకు కనబడతా ఉంది. సో దాని కరెస్పాండెన్స్గా మనకు మార్కెట్ యొక్క అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, జస్ట్ కమ్ టు క్లిక్ డౌన్ టు డాష్ లెవెల్. ఓకే, సో మార్కెట్ కూడా మనకి ఇక్కడ డాష్ బోర్డ్ చెప్తుంది బై సిఈ అండ్ సెల్ పిఈ సినారియో అని చెప్తుంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్సైడ్ డైరెక్షన్ మార్కెట్ అనేది చెప్పబోతుంది. సో మార్కెట్ దాని ప్రకారంగా చెప్తే ఎంత రేంజ్ వరకు వెళ్తే ఛాన్స్ ఉందంటే దిస్ ఇస్ ద 55,758 అంటే 55,800 రేంజ్ వరకు మార్కెట్ అనేది TP5 రేంజ్ వరకు వెళ్ళబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇన్ ఫ్యూచర్. అంటే ఇది అప్ టు దిస్ మంత్ ఎండ్ లెవెల్ వరకు. ఓకే, ఈవెన్ ఇది క్రాస్ అయితే TP6 యాక్టివేట్ అవుతుంది. ఇది దగ్గర రాగానే TP6 కూడా యాక్టివేట్ అవుతుంది. సో దాని ప్రకారంగా మనం ట్రేడ్ చేసుకుందాం. దెన్ కమ్ టు సినారియో. బై సైడ్కే ఉందండి మార్కెట్ అయితే. ద ఫస్ట్ టార్గెట్ ఈస్ 54,300 రేంజ్ మాత్రం బ్రేక్అవుట్ అవ్వాలి. బ్రేక్అవుట్ అవుతేనే అప్ సైడ్కి ఉంది. లేదంటే పోస్ట్ టార్గెట్ ఏంటంటే 53,900 రేంజ్ బ్రేక్అవుట్ అయిపోవాలి. ఓకే, ద TP4 బ్యాండ్లో హయ్యర్ హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. అండ్ దెన్ కమ్ టు ద 30 minutes టైం ఫ్రేమ్లో, 2 hours టైం ఫ్రేమ్లో వెరిఫై చేసుకుందాం. 2 hour టైం ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ వీక్లీ అనాలిసిస్. సో లాస్ట్ వీక్ ఏమైంది? సో మార్కెట్ అయితే లాస్ట్ వీక్లో TP3ని బ్రేక్ చేయలేక ఒక 3-4 days అక్కడే ప్లే చేసి బ్యాంక్ నిఫ్టీ కిందికి ఎల్లో బ్యాండ్కి నేను టచ్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఎల్లో బ్యాండ్ కంటే ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళి ఆల్మోస్ట్ బయర్స్ ఈ రేంజ్లో ఉంది. బయర్ బ్యాండ్ అనేది ఈ రేంజ్లో ఉంది. ఆల్మోస్ట్ దాని దగ్గర వరకు వెళ్ళి అక్యుములేషన్ క్రియేట్ అయ్యి మళ్ళీ ఎగ్జాంపుల్ డైనమిక్ రెసిస్టెన్స్ యొక్క ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది. బట్ ట్రెండ్ లైన్ ఇక్కడ చూడండి ఫ్లాట్గా ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు అప్సైడ్ బ్రేక్ అవ్వబోతుందని చెప్తుంది. బట్ డైనమిక్ రెసిస్టెన్స్ అనేది నారో అయిపోతుంది. ఇక్కడ నుంచి వైట్తో కంపేర్ చేస్తే ఇది లిటిల్ బిట్ నారోగా ఉంది. సో ఆబ్వియస్లీ బ్యాంక్ నిఫ్టీ అనేది గోయింగ్ అప్ సైడ్కి అవ్వబోతుందని మనకు 2 hours టైం ఫ్రేమ్లో చెప్పేసింది. దాని ప్రకారంగా మనం సింపుల్గా మంత్లీ అండ్ క్వార్టర్లీ అనాలిసిస్లో లెవెల్స్ని యాక్టివేట్ చేసుకొని జస్ట్ నెక్స్ట్ వీక్ లెవెల్స్ని క్లిక్ చేసుకుందాం. ఓకే, సో దాని ప్రకారంగా నెక్స్ట్ వీక్ లెవెల్స్ని స్విచ్ చేస్తే సారీ గైస్, దాని ప్రకారంగా మనకి నెక్స్ట్ వీక్ లెవెల్స్ స్విచ్ ఆన్ చేస్తే మనకి ఏం చెప్తుంది ఫస్ట్ వెరిఫై చేద్దాం. ద వాల్యూమ్స్ ప్రకారంగా విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా వెరిఫై చేస్తే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ థింగ్ ఈజ్ లెవెల్స్ ఇన్సైడ్ ఫామ్ అయింది, అంటే బ్రేక్అవుట్ అవ్వబోతుంది అని చెప్తుంది. సో బ్రేక్అవుట్ అవుతుంది అంటే ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటే బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ అ బూమ్. లైక్ ఫస్ట్ థింగ్ ఈజ్ అప్ సైడ్కి బ్రేక్ అవ్వబోతుంది. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ అప్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే దాని ప్రకారంగా కూడా చూసుకుందాం. ఫస్ట్ థింగ్ ఈజ్ అప్ సైడ్ బ్రేక్ అవ్వబోతుంది. ఎందుకు అంటే మంత్లీ వాల్యూమ్ని బ్రేక్ చేసింది. దట్ ట్రెండ్ లైన్ TP3 బ్యాండ్ కానీ బ్రేక్ అవుట్ అయితే ఆబ్వియస్లీ 54,450 554 రేంజ్ అనేది TP4 బ్యాండ్ని టచ్ చేసి దాన్ ఆంటిసిపేషన్ టు టెస్ట్ TP5ని టచ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈవెన్ ఈ వారంలో అయితే నాకు తెలిసినంత వరకు TP6 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే వన్ థింగ్ ఈజ్ మార్కెట్ ఎప్పుడు 54,000 ఈ రేంజ్లో ఎప్పుడు హై ఉందో, ఓకే, ఎప్పుడు హై ఉందో హైని ఎప్పుడు బ్రేక్ చేస్తుందో 1 minute గైస్. ఎస్, జస్ట్ హోల్డ్ ఆన్ 1 minute. సారీ గైస్, ఎప్పుడు మనకు మార్కెట్ అనేది
బ్రేక్ చేస్తదో, ఒక హైని బ్రేక్ చేస్తదో యాహ్! ఎప్పుడు ఈ 55,400 రేంజ్ ఆర్ 500 రేంజ్ ఉంది కదా! ఈ హైని బ్రేక్ చేస్తదో, ఓకే. ఈ హైని బ్రేక్ చేస్తదో టీపీ5 ఈవెన్ టీపీ6 వరకెళ్ళి పరిగెత్తే ఛాన్సెస్ ఉన్నాయని నాకు కనబడుతోంది మార్కెట్‌లో. ఓకే. సో, దాని ప్రకారంగా నేను ట్రేడ్ చేసుకుంటా. ఓకే. సో, దాని ప్రకారంగానే మనం ప్లాన్ చేసుకుందాం. సో, నిఫ్టీ ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే ద టీపీ5 బ్యాండ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా కనబడుతుంది. ఇది బ్రేక్‌అవుట్ అయితేనే ఈ రేంజ్‌కి చూస్తాను. లేదనుకుంటే నేను మాక్సిమం బ్యాంక్ నిఫ్టీని ఈ రేంజ్ కిందకే రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేసుకుంటున్నానండి. ఇది బ్రేక్‌అవుట్ అవుతేనే ఈ రేంజ్ టు టీపీ6 అండ్ టీపీ7 వరకు ప్రిడిక్ట్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, అలా రేంజెస్‌కి వెళ్ళాలి అంటే మీకు తెలుసు కదా! సో, మార్కెట్ అనేది ఈ టీపీ4 సస్టైన్ అవ్వాలి. ఈ టీపీ4 పైన మార్కెట్ అనేది సస్టైన్ అవ్వాలి. ఎయిదర్ ఇట్ ఈస్ ఎ డైలీ, ఎయిదర్ ఇట్ ఈస్ ఎ వీక్లీ, ఎయిదర్ ఇట్ ఈస్ ఎ మంత్లీ. ఈ బ్రేక్‌ఔట్ అయ్యి సస్టైన్ అయితే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్‌సైడ్ దెన్ టీపీ6 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ టీపీ7 వరకు ఉండే ఛాన్స్ ఉంటది. ఓకే. యాంటిసిపేషన్ అనేది ఈ రేంజ్ అనేది చాలా ఎక్ పాసిబిలిటీ ఉంటది. కానీ బట్ నేను మాత్రం ప్రిడిక్ట్ చేసేది ఫస్ట్ థింగ్ ఈస్ టీపీ6 టు టీపీ5 వరకే ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ ఆఫ్ ద వీక్లీ లెవెల్స్. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీని ట్రేడ్ చేసుకోండి. దెన్ కమ్ టు సినారియోస్ సింప్లీ ఈస్ దట్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం లేదు. టుమారో లెవెల్స్ పెట్టేద్దాం. అంటే ఇది మండే అనాలిసిస్ చెప్పేస్తున్నాను. ఓకే. సో, మండే అనాలిసిస్ చెప్తే ఫస్ట్ థింగ్ ఈస్ ఏ లెవెల్స్ ఆన్ చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ కూడా. వాల్యూమ్ ఆల్రెడీ చెప్పేస్తుంది మనకు అప్ సైడ్ ఎగులుతుంది అని. సో, సేమ్ లైక్ నిఫ్టీ ఎలా ఉందో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అలాగే ప్లాట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ ఇట్ ఈస్ ద డైలీ సినారియోలో ఆల్సో. సీ ఇన్ ద సేమ్ నిఫ్టీ ఇట్ ఈస్ ద బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. సో, ప్రెజెంట్ ఇక్కడ సినారియోలో చూస్తే హై ఫార్మ్ చేసింది అండ్ లోయర్ లో ఫార్మ్ చేసింది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సైడ్ వేస్ టు అప్ సైడ్ డైరెక్షన్ తీసుకోబోతుంది అని కనబడుతుంది. ఓకే. సైడ్ వేస్ టు అప్ సైడ్ డైరెక్షన్. ఎందుకు సైడ్ వేస్ టు అప్ సైడ్ డైరెక్షన్ అంటున్నానంటే ద ఫస్ట్ థింగ్ సినారియో ఓకే. ఏ లెవెల్స్‌ని ఆఫ్ చేస్తున్నాను. ద ఫస్ట్ థింగ్ సినారియోలో ఎందుకు మనం ఫస్ట్ థింగ్ ఈస్ అక్యుములేషన్ ఎక్కడ ఉంది బాగా అంటే దిస్ ఈస్ ద బయర్ సెల్లింగ్ బ్యాండ్ ఫర్ ద నెక్స్ట్ వీక్ లెవెల్స్ మండే లెవెల్స్. ఓకే. బయింగ్ సెల్లర్ బ్యాండ్ అనేది టూ మచ్ అక్యుములేషన్ ఇక్కడి నుంచే ఫామ్ అయింది. యాక్చువల్‌గా అయితే లెవెల్స్ ప్రకారంగా ఫామ్ అయితుంది. ఈ రేంజ్ నుంచే ఫామ్ అయింది. బట్ మనం వెరిఫై చేసుకున్న ప్రకారం అయితే లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ ఎండింగ్ ఆఫ్ సెక్షన్‌లో 130 నుంచే ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మళ్ళీ వచ్చేసిందండి ఈ మార్కెట్ ఈ రేంజ్ వరకు. సో, దాని ప్రకారంగా మార్కెట్ అనేది బయింగ్ సెల్లింగ్ జోన్ ఈ రేంజ్‌లో క్రియేట్ చేసింది. వెనెవర్ బయింగ్ సెల్లింగ్ జోన్ బ్యాండ్ అనేది టీపీ2లో క్రియేట్ అయితే ఇది ఇట్స్ బికమ్ ఏ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి ఫామ్ చేస్తదండి. ఓకే. ఎందుకు రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ అని చెప్పాలంటే ఇక్కడ చూడు. ఇక్కడ క్రాస్ ఓవర్ అయిపోయింది. క్రాస్ ఓవర్ అయిపోయిన తర్వాత మార్కెట్ పైకెళ్ళింది. ఓకే. సపోర్ట్ ట్రెండ్ లైన్ యాస్ వెల్ యాస్ డైనమిక్ రెసిస్టెన్స్ లైన్ అనేవి 2 అప్ సైడే తీసుకుంటున్నాయి. ఈవెన్ బయింగ్ సెల్లింగ్ బ్యాండ్ ఇక్కడే ఉంది. అండ్ మార్కెట్ ఏమో పైన ఉంది. ఓకే. మార్కెట్ పైన ఉన్నప్పుడు కిందికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇట్స్ బికమ్ ఏ సపోర్ట్ అవుతుంది. ఓకే. ఇది బ్రేక్ డౌన్ అవుతేనే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ టీపీ1 అండ్ టీపీ0 కిందకి నేను కన్సిడర్ చేస్తాను. ఓకే. సో, టీపీ1 ఈస్ ద మోస్ట్‌లీ మార్కెట్ అనేది ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి ఈ రేంజ్‌లోనే. ఈ రేంజ్‌లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. బట్ ఇది బయర్ సెల్లింగ్ జోన్ కాంప్రమైజ్ అవ్వాలి దాని ప్రకారంగా అయితే. ఓకే. సో, నా వ్యూ ఏంటంటే మార్కెట్ ఈ రేంజ్‌కి వచ్చిన తర్వాత 53,000 రేంజ్ 120, 175 ఆర్ 53,000 రేంజ్‌కి వచ్చిన తర్వాతనే నేను బయింగ్ యాక్టివేట్ అవుతాను. అప్ సైడ్ బయింగ్‌కి తీసుకుంటాను. ఎక్కడి వరకు బయింగ్ తీసుకుంటారు సార్ అంటే నా టార్గెట్ నా లెవెల్స్ ప్రకారంగా నేనేంటంటే ద ఫస్ట్ థింగ్ ఈస్ మై అక్యుములేషన్ ఈస్ నా బయింగ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. ఓకే. ఈ రేంజ్ ఆర్ ఈ రేంజ్. ఎందుకంటే వాల్యూమ్ చూసుకుంటాను యాస్ వెల్ యాస్ టెక్నికల్ అనాలిసిస్ చూస్తున్నాను. ఈ రెండిటి ప్రకారంగా తీసుకొని ఓకే. ద ఫస్ట్ టార్గెట్ ఈస్ హియర్ అండ్ సెకండ్ టార్గెట్ ఈస్ హియర్. ద ఉన్న క్వాంటిటీలో ఫస్ట్ టార్గెట్‌కి ఎగ్జిట్ చేస్తాను. లేదు అంటే 50% ఆర్ 60% వరకు ఆర్ 70% వరకు ఈ రేంజ్‌లోనే ఎగ్జిట్ చేసి 30%ని క్యారీ ఫార్వర్డ్ చేస్తా ఉంటాను. ఓకే. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. సో, దాని ప్రకారంగా నేను ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా
రేపు అంటే మండే ట్రేడింగ్ సెక్షన్లో ప్రాఫిట్ తీయబోతున్నానని నాకు అర్థమవుతుంది. ఓకే, హోప్ గాయస్ అర్థమవుతుంది కదా. ఇది జనరల్గా మనం ప్లానింగ్ యొక్క మండే లెవెల్స్. ఓకే, మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా, ఫ్లాట్ ఓపెన్ అవుతుందా అనే దాన్ని బట్టి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. జనరల్గా అయితే ఈడ ఓపెన్ అయినా కానీ గ్యాప్ అప్ నేను భయపడినండి. ఎందుకంటే ఈ రేంజ్లో ఏమన్నా దొరుకుతుందా అని చూస్తాను ఆపర్చునిటీ. దొరికితే పీ బై చేస్తాను, ఇది కాంప్రమైజ్ అవ్వకపోతే. అంటే కాంప్రమైజ్ అంటే పైకి వెళ్ళి బ్రేక్ చేసి సపోర్ట్ కిందకి తీసుకోకపోతే మాత్రం ఈ ఏరియాలో నేను పీ బై చేస్తాను. ఓకే, పీ బై రెస్పెక్ట్ ఆఫ్ లిటిల్ బిట్ నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్లో పీ బై చేస్తాను. దెన్ సపోర్ట్ ఈస్ ఫస్ట్ టార్గెట్ ఈస్ ఇయర్, సెకండ్ టార్గెట్ అనేది ఈ రేంజ్లో నేను చూసుకుంటూ ఉంటాను. ఇలా ఉన్నా కానీ మనం ప్లాన్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి చిన్న వీడియో బ్యాక్ సైడ్లో స్క్రాల్ చేసి చూసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఫుల్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, దాని ప్రకారం కూడా ప్లాన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మన ప్లానింగ్ ఏంటంటే ఎల్లో బ్యాండ్ టు ఎల్లో బ్యాండ్ ఇస్ ద ఫస్ట్ ఈవెన్ పాసిబుల్ ఉంటే టెస్ట్ ఈ రేంజ్ వరకు వెళ్తే చూద్దాం ఫ్యూచర్లో. అప్పటిదాకా అయితే లేదు. ప్రజెంట్ అయితే ఈ లెవెల్స్ అనేవి ఓవర్గా ఫామ్ అయినాయి కాబట్టి నేను ఇలాగే ప్రిడిక్ట్ చేస్తున్నాను, ఇలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ గైస్ మీకు అర్థమైతే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.